నమస్తే అండి. కథ పేరు పొగరు. అత్యాధునిక అపార్ట్మెంట్లో రామయ్య అనే వృద్ధుడు ఉంటున్నాడు. అతనికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రాజేష్ అమెరికాలో ఉద్యోగం. చిన్న కొడుకు అజయ్ దగ్గరలోనే ఒక బిజినెస్ చూసుకుంటున్నాడు. రాజేష్ దూరంలో ఉన్నా తరచూ ఫోన్లో అడుగుతాడు, డబ్బు పంపిస్తాడు. కానీ అజయ్ మాత్రం ఇంట్లో ఉన్న తండ్రితో ఒక్క మాట సైతం గౌరవంగా మాట్లాడాడు. నాన్న, మీ టైం అయిపోయింది. ఇప్పుడు డెసిషన్స్ అన్నీ నేనే తీసుకుంటా. పాత ఆలోచనలు పక్కన పెట్టండి, నా మాటే వినాలి అని అనేవాడు. రామయ్య మనసులో బాధ. నాన్నను మించినవాడు లేడని అనుకునే రోజులు పోయాయా అని లోలోపల అనుకున్నాడు. ఒకరోజు అజయ్ కొత్త వ్యాపారం కోసం అప్పు చేసి పెద్ద డీల్ పెట్టాడు. పెద్దల మాట వినకుండా తన పొగరుతోనే ముందుకు వెళ్ళాడు. డీల్ విఫలమైంది. అప్పులు పెరిగాయి. స్నేహితులు దూరమయ్యారు. ఆ రాత్రి అజయ్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. వృద్ధ తండ్రి అతని కోసం తలుపు దగ్గర ఎదురు చూస్తున్నాడు. నాయనా, పొగరుతో జీవితం సాగదు. సంపాదన, వ్యాపారం, పేరు ఇవన్నీ నష్టం పొందవచ్చు. కానీ మనిషి స్వభావం, గౌరవం అన్నీ నిలబడాలి. నువ్వు పడిపోయినా నువ్వు నా కొడుకువే. నేను నీ వెంటే ఉంటాను. ఆ మాటలు విన్న అజయ్ ఒక్కసారిగా కూలిపోయాడు. కళ్ళల్లో నీళ్లు. నాన్న, క్షమించండి. నేను డబ్బు, అహంకారమే అన్నీ అనుకున్నా. కానీ నా వెనక నిలబడి ఉన్నది మీరు మాత్రమే. అతను తండ్రి కాళ్లకు వంగి చేతులు పట్టుకున్నాడు. ఆ రోజు అజయ్ పొగరును వదిలి వినమ్రత నేర్చుకున్నాడు. తండ్రి ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. కాలం మారినా ఒక సత్యం మాత్రం మారదు. పొగరు కొడుకు చివరికి తల్లిదండ్రుల ఒడిలోనే నిజమైన ఆశ్రయం కనుక్కుంటాడు. సమాప్తం.